ఈ సమావేశానికి మన శివాజీ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆయన ముఖ్య అతిథిగా రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈవేళ ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాం. వర్షం ఉండటం వల్ల కొంచెం ఇబ్బందికర పరిస్థితి అయినప్పటికీ మరి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా మరి సోమవారం సుధాకర్ రెడ్డి గారు ఆయన ఆల్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ, అలాగే ఎంపీ రాజ్యసభ సభ్యులు కూడా చేశారు. ఆయనకి సంతాపం తెలియజేస్తూ అందరూ లేచి 1-2 నిమిషాలు మౌనం పాటించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ చాలా నటరాజ్ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశానికి ఇచ్చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశంలో ప్రధానంగా గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఇప్పటికే మనం మండల కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూడా మరి ఆగస్టు 15వ తారీఖు లోపు ఎట్టి పరిస్థితులు కూడా మండల కమిటీలో కార్యవర్గాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారి ఆదేశాలు ఇవ్వడం, అందులో చాలా వరకు మరి 50% సగం వరకు కూడా కంప్లీట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ కార్యక్రమాన్ని కూడా మనం విజయవంతంగా నిర్వహించిన విషయం ఉంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు భారతదేశ వ్యాప్తంగా ఓటు చోరు గద్దె చోటు అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా చాలా బలంగా ప్రజలకు తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి మరి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొన్న కోటమో సెంటర్ నుంచి మరి మెయిన్ రోడ్లో ఉండేటువంటి మహాత్మా గాంధీ నెహ్రూ గారి విగ్రహం వరకు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా నిడదోల్లో నియోజకవర్గంలో నిడదోలు మన దొరగారి ఆధ్వర్యంలో ఆ యొక్క కార్యక్రమం, అదేవిధంగా నియోజక స్థాయిలో కూడా మనం రాహుల్ గాంధీ గారి సపోర్ట్గా మరి నియోజక స్థాయిలో ఒక ధర్నాలు, అదేవిధంగా నిరసన కార్యక్రమాలు క్యాండిల్స్ అవి చేసి ప్రజల్లో విస్తృతంగా దీన్ని ప్రచారం చేయడానికి మనందరం కూడా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకోసం అంటే ఇప్పటికే నియోజక స్థాయిలో నియోజక కోఆర్డినేటర్లుగా ఎవరైతే ఉన్నారో మరి మనందరం కూడా ఇంట్లో నాతో సైతం ఇక్కడ మనం గ్రామ స్థాయిలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు విస్తృతపరచడం ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికి సంబంధించి ఈరోజు ఇది నియోజక స్థాయి జిల్లా స్థాయి మీటింగ్లు, ఇక ముందు వివిధ నియోజకాల్లో ప్రతి నెల పెడితే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే జిల్లాలో నలుమూల నుంచి వచ్చినటువంటి ఆ నియోజకానికి వస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారని చెప్పి తెలుస్తుంది కాబట్టి ఆ రకంగా కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆదేశాలు జారీ చేయాలని, ప్రధానంగా ఈ రాహుల్ గాంధీ గారి యొక్క ఏదైతే ఓటుకి సంబంధించి ఆ ఓటు చివరి కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా మరింత ప్రబలించిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి ఒక చక్కని అరుదైన అవకాశం మనకు వచ్చింది. మరి శ్రీమతి శర్మిలారెడ్డి గారి యొక్క నేతృత్వంలో వివిధ నియోజకాల యొక్క సమన్వయకర్తలు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు మనము దీన్ని మరింత బలోపేతం చేయడానికి మనం కృషి చేయాలని చెప్పేసి, అదేవిధంగా అనుబంధ విభాగాల అధ్యక్షులు ఇప్పటికీ కూడా ఎస్సీ డిపార్ట్మెంట్ పెట్టడం జరిగింది, మైనార్టీ విభాగాన్ని పెట్టడం జరిగింది. అనుబంధ రైతు విభాగం కూడా నిన్ననే మఠపతి రామారావు గారికి ఢిల్లీ నుంచి వారిని జిల్లా కిసాన్ రైతు విభాగం అధ్యక్షుడిగా వారిని నియమించడం, అదేవిధంగా గోపాలపురం వర్గం చెందిన దుద్దుగూరు చెందినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకర శ్రీహర్బాబు గారిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కిసాన్ విభాగం ఉపాధ్యక్షుడు కూడా నిన్న ఢిల్లీ నుంచి వారికి ఆర్డర్ జారీ చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో కూడా ఒక్కొక్కటి వేసుకుని రావడం జరిగింది. త్వరలోనే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇన్ఛార్జి గారు శర్మిలమ్మ గారు నాతో మాట్లాడి మరి పిసిసిలో కూడా కొంతమంది సీనియర్ నాయకులకి అవకాశం కల్పించే విధంగా కృషి చేస్తారని చెప్పి ఆశపడుతూ, మరి ఈ కార్యక్రమానికి ఇంత వర్షం వచ్చినా కూడా లెక్క చేయకుండా మరి పార్టీ ప్రాణంగా ప్రేమించే నాయకులుగా కార్యకర్తలు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. దాన్ని మరి నినాదం మీద మన పార్టీ ముందుకు వెళ్తూ ఉన్నది. రాబోయే కాలంలో మరి మనం షర్మిలారెడ్డి గారిని
మనం నెగ్గించుకోవాలన్నటువంటి తాపత్రయం, ఆశ ప్రతి ఒక్కరికి కూడా ఉండి మనం పార్టీని ముందుకు నడిపించాలి. ఎందుకంటే మనం పార్టీ మీటింగ్లు ఒక రాజమండ్రిలోనే కాకోకుండా, ఒక జిల్లా ఆఫీసులోనే కాకోకుండా, మనం మండలంలో కానీ గ్రామాల్లో కానీ ఒక మంత్లీలో వన్ టైం పెట్టుకుని మరి పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఓటింగ్ పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి మనందరి మీద ఉన్నది. ఒక చోటే పెట్టుకుంటే ఎవరికీ తెలియదండి. ఎందుకంటే కాంగ్రెస్ని ఇప్పుడే మరి జనాల్లో కూడా చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, ఈ దేశానికి దశానిశా కూడా నిర్దేశం రాహుల్ గారు కాంగ్రెస్ పార్టీ వల్లనే వస్తుందని చెప్పేసి ప్రజలు ఎంత ఆశతో ఉన్నారు. మనం ఈ సమయాన్ని మనం క్యాష్ చేసుకుని మరి ప్రతి ఒక్కరు కూడా మన భుజస్కంధాల మీద వేసుకుని పార్టీని నడిపించగలాలి. మరి పదవుల గురించి కాదు కానీ, దేని గురించి కాదు కానీ, మనం రియల్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాలు. ఎందుకంటే ఇంత వర్షం వచ్చినప్పటికి కూడా మనం ఎంతో ఆశతో పార్టీ మీటింగ్ జరగాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా వచ్చాము. దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా పార్టీని ముందుకు నడిపించేటటువంటి వ్యక్తుల్లో చాలామంది ఉన్నారు. మరి అయితే మనం ఈ సదస్సునంతా జయప్రదం చేయాలి. మరి కలంకొండ శివాజీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా పార్టీని విస్తృత స్థాయిలో బలోపేతం చేయడానికి మనందరం కూడా పాటుపడాలి, పోరాడాలి అనేటువంటి ఉద్దేశంతో నా మనవి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు శివాజీ గారు మన ఇన్ఛార్జిగా మనకి జిల్లాకు ఉంది. మన శర్మిలారెడ్డి గారి ప్రోగ్రాం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి ప్యాక్ చేశారు. గతంలో 87లోని తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్న టైంలో యశ్వంత్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీగా ఉంటే 32 మంది కౌన్సిల్ ఎన్నికలు జరిగింది. యశ్వంత్ రెడ్డి గారు చైర్మన్. రాజమండ్రిలోని ఓటర్స్ ఉన్నారు, లీడర్స్ ఉన్నారు. నాకు శివాజీ గారి దృష్టిలో ఎందుకు పెడతాడంటే, పెద్దవాళ్ళ దృష్టిలో ఎన్ని నష్టాలు ఉంటే అన్ని నష్టాలు నాకు తెలిసేది ఇష్యూ. మీరు రాజమండ్రికి ఇష్యూని సాల్వ్ చేసి కాంగ్రెస్ పార్టీకి అన్ని వార్డుల్లో కమిటీలు వేసి వాటికి 5 ఉన్నా చాలు, 2 ఉన్నా చాలు ఎలక్షన్ ముందు. అందులో శివాజీ గారి దృష్టిలోని రాజమండ్రిలోని డిస్టర్బ్ లేకుండా ఎక్కడ జరిగితే కాంగ్రెస్ పార్టీ ఒకరి కింద జరిగేలాగా అని చూడాలి. తర్వాత కాంగ్రెస్ పార్టీ రాదని చాలామంది అనుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ ఉండగా కాంగ్రెస్ పార్టీ రాదన్నారు. కేసీఆర్ బతికుండగానే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఎన్టీ రామారావు నాయుడు వాసన పార్టీ పెట్టించాక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాదు, భూతాంతో అయిపోయింది అన్నారు. ఎన్టీ రామారావు అంటే కాంగ్రెస్ పార్టీ బయటకు తోలిస్తాడు, కాంగ్రెస్ పార్టీ పాలించింది. అలాగే రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నేరాల ఘోరాలు రన్ అవుతుంది. ఓటు 2000 అమరెట్టు కొట్టి అదే ఓటు మనకు ఉంటే అంటే మనకేంటంటే జాతీయ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ మనది. అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఉంటారు మన దగ్గర. ఇప్పుడు యశ్వంత్ రెడ్డి గారు ఎక్కువగా చేస్తుంటే శివయ్య గారి దృష్టిలో మాటింగ్ చెప్తాడు వెళ్ళి. యశ్వంత్ రెడ్డి గారు సైలెంట్గా ఉండంటారు. అతర పార్టీలో ఏముండవు, ఒకటే సుప్రీం. ఎంత వస్తుంది మనకి బేరం ఏంటి, ఎవరికో ల్యాండ్ కూడా ఉందండి, మనకేం వస్తుందా, నీకెంత నాకెంత ఉంటుంది. అలా కాంగ్రెస్ పార్టీ కాదు. పెద్దల కష్టకాలాలు తెలుసున్న పార్టీయే కాంగ్రెస్ పార్టీ. దానివల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. మొన్న జక్కముడి ఇఖిలేష్ గారు అంతగా పొగరులో కలిపితే కదా రాలేదని అడిగాడు. వదిలేరు మీరు అందరూ వెళ్ళిపోయారు కదా, మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుంటుందని ఉన్నది. అందులో శివాజీ గారి దృష్టిలో ఏం చెప్తాడంటే, రాజమండ్రి లేని డిస్టర్బ్ లేకుండా ఒకసారి మీరు పర్సనల్గా కూర్చుని సాల్వ్ చేయాలి. అది మార్టిన్ చేతిలో కూడా తాళాలు ఉంటాయండి. నేను తాళక పేసి వెళ్ళిపోతే ఇంకో తాళం వేస్తాడు మూడు. దానివల్ల అలా కాకుండా మార్టిని మీరు కూర్చుని వాళ్ళ అవసరమైతే మాట్లాడడం అందరూ కాకైతే వస్తాం. నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. గ్రామం వెళ్ళి ప్రచారం చేయాలని చాలాసార్లు అనుకుంటున్నాం, చేస్తున్నాం. ప్రజల్లో ఇంకా గాలి మారలేదు. మారితే చాలా మంది కూడా వస్తారని అందరికీ తెలుసు. అలా మార్చాలంటే మనం చాలా కష్టపడాలి. కష్టపడి ఇప్పుడు ఏదో రాజమండ్రిలో 2 వర్గాలు ఉన్నాయి, రాజధానిలో 3 వర్గాలు ఉన్నాయి అంటే వర్గాలు ఎలాగా ఉంటాయి. ఆ వర్గాలన్నింటినీ సమిష్టిగా చేయాలి అంటే అదే పని మీద ఉండాలి. మరి ఉండి ఇక్కడ ఇంతగా ఏంటంటే ఉన్నదో రాజధాని నియోజకవర్గం, ఒక అనపర్తి నియోజకవర్గం ఉందనుకో ప్రధాన పాత్ర చేయాలన్నమాట. నేను చిన్నప్పుడు నాటకాలు వేయడానికి వెళ్ళేవాళ్ళు. సరదాగా వేస్తారు అనుకుంటే హీరో పాత్ర కావాలని కూడా ప్రతి ఒక్కరు ఉన్న పాత్రలు ఎవడేస్తారు.
అలాగే ఎమ్మెల్యే టికెట్కి సంబంధించిన కోఆర్డినేటర్ కావాలంటారు. ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం, మండలంలో మండలం ప్రెసిడెంట్ కావాలంటారు. మరి సరే మండలం ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు ఒక్కళ్ళో ఇద్దరినో కనీసం మండలం ప్రెసిడెంట్ పోగేయాలి కదా. పోగేస్తున్నారా లేదని ఎంక్వైరీ చూడండి. ఒక మండలం ప్రెసిడెంట్ కనీసం 10 మంది నా మండలంలో తయారు చేయగలిగితేనే కదా ఎదరికి వెళ్ళేది. ఇవన్నీ మేము అక్కడ కూర్చున్నప్పుడు అంటుంటారు వీళ్ళందరూ. ఇక్కడ అనేటటువంటిది ఏంటంటే చాలా బాగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు చేయాలి, చేసినప్పుడే పడుతుంది. పెద్దవాడు గారు అది చేయండి ఇది చేయండి నా చిన్నప్పటి నుంచి అంటే నాకు ఆయన కంటే 30 సంవత్సరాల ముందు నుంచి నేను ఉంటే మనం ఎంతవరకు చేస్తున్నాం ఏంటి అనేటువంటి ప్రజలకు తెలుసు. కాబట్టి పార్టీలో ప్రత్యేకించి ఎవరు ఆధిపత్యం చేసినా ఎవరు పదవి తీసుకున్నా ఇబ్బంది లేదు. 10 మందిని తీసుకొచ్చి ఓ నాయకుడు ఎదుగుండగా ఇదిగో ఒక డాక్టర్ గారు మన ద్వారా ఇంతమంది ఉన్నారు, మీరు మా వెనకాల తిరగండి అంటే మేము తిరగడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఎదరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. చేసినప్పుడు కష్టపడే వాళ్ళకి ఫలితం ఎప్పుడూ ఉంటుంది. ఒకటే ఎమ్మెల్యే కావాలని ఏమీ లేదు. రాజన్న నియోజకవర్గం కూడా ఎంతో ఖర్చు పెట్టుకున్నాడు బిఆర్ చౌదరి. ఖర్చు పెట్టుకుంటే టికెట్ కూడా ఇవ్వలేదు, ఇవ్వకపోతే వదిలేశారు. ఈ రోజుని ఖర్చు లేకుండా బ్రహ్మాండమైన పదవి ఇచ్చారు కూటమాళ్ళు. అలాగే మనం కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ఎమ్మెల్సీలు ఎంతమందికి ఇవ్వలేదు. అలాగే మనకి వస్తాయి. మన పార్టీలో ఎదరికి వెళ్ళాలనేటువంటి ఒక మంచి అభిప్రాయంతో మంచి ఉద్దేశంతో మనం అందరం కూడా ఎదరికి వెళ్ళాలని చెప్పేసి మనం అంతా కూర్చుని ఒకసారి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో పక్క నియోజకవర్గం నాకు రాజనగరం అన్నమాట ఏంటి అన్ని నియోజకవర్గాలు టచ్లో ఉన్నాయి. వాళ్ళు వాడుకుంటే మేము ఉపయోగపడతాం. అంతకంటే అంతేగాని మీరు పిల్లలేదు మీరు రాలేదు అనేటువంటి ఉండదు. 10 సంవత్సరాల నుంచి ఒక నియోజకవర్గంలో నేను కష్టపడి తిరిగినప్పుడు కొత్తగా నువ్వు వచ్చినప్పుడు ఏమండి ఇక్కడ మీకు తెలుసున్న వాళ్ళు ఎవరైనా అడగవలసిన బాధ్యత మీకు ఉందా లేదా అని పిలిస్తే ఏదో అయిపోతే ఉంటే నేను తినేస్తానంటే అనపర్తి రాజనగరం రోడ్లో ఈ రాజమండ్రి పార్లమెంట్ అంతా మన చేతిలో ఉందా. పదవులు వచ్చిన వాళ్ళు తినేసిన వాళ్ళు తినేస్తారు. మనం తినదలసిన వాళ్ళు ఎవడో లేము. అంతా కష్టపడి ఉన్నవాళ్ళు, పార్టీకి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అలాగే ఎదరికి తీసుకెళ్ళడానికి మనం సాయశక్తిలా కృషి చేస్తూ పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని అందరూ కూడా ఎదరికి తీసుకెళ్లారని ఇప్పుడు మహిళలు తయారు చేసి మహిళలు చాలామంది చెప్తుంటే పాపం వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఎదరికి వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళని మనము ఆదరించి అమ్మ ఇలా చేయాలి అంటున్నాం. అలాగే చేస్తున్నారు. అలాగే వాళ్ళు కూడా చేయాలి. మనం అందరూ కూడా ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. కష్టపడినప్పుడే ఎదరికి వెళ్ళగలుగుతామని చెప్పేసి నా యొక్క ఉద్దేశాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. కోఆర్డినేటర్ అండి, మీరు చాలా సంతోషంగా ఉందండి. ఈ ఆత్మీయ ఆహ్వానానికి ప్రత్యేకంగా వచ్చిన శివాజీ గారికి నమస్కారం అండి. మరి సిపిఐ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి గారు మరణం చాలా తీవ్రంలో అండి. నిడవల నియోజకవర్గం తరఫున నేను ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్ళి ఆయన భౌతికాయానికి నివాళులర్పించామండి. చాలా ఆనందంగా ఉందండి, చాలా తీవ్రంగా లోటండి. మరి ముఖ్యంగా ఇందాక వడగారు గారు చెప్పినట్టు ఒక నాయకత్వం తీసుకున్న తర్వాత ఓ 10 మందిలో 20 మందిలో పోజేయాలండి. అంటే మనం నాయకులం కదా, మనం పోస్ట్ వచ్చి కూర్చుంటే ఏమవుతుందండి. తప్పనిసరిగా సార్ మీ సూచనలు మంచిగా అండి. తర్వాత అందరూ యూనిటీగా ఉంటేనే అవుతుందండి పని. అంతేగాని నేనేమో తూర్పు నువ్వు దక్షిణం అంటే ఏం పని అవ్వదండి. ఏమండి ఒక 15 రోజులు 20 రోజుల నుంచి చూస్తుంటే స్టేట్లో ప్రతి వాళ్ళు కూడా కాంగ్రెస్ నుంచే మాట్లాడుకుంటున్నారండి. ఎందుకంటే దొంగ ఓట్లతోటి బీజేపీ నెగ్గిందని చెప్పి అందరూ అర్థమైపోయిందండి. దాన్ని ప్రత్యేకంగా రాహుల్ గాంధీ ప్రూవ్ చేశారండి. సో రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ కానీ ఆశిస్తున్నామండి. మరి మేము ఈ మధ్య నిడదవల్లో బీజేపీకి ఇష్టం తగిలేసామండి. దానికి పైన చాలా ప్రజలు వచ్చిందండి. పోలీసు వారి దగ్గర నుంచి కూడా అందరి దగ్గర నుంచి కూడా ప్రజలు వచ్చింది. అయినా కానీ ఎదిరించామండి. వాళ్ళు హెచ్చరించి అంతకు ఏం చేయలేదండి. మనం రామారాయణ ఏం చేయలేదు. అలా ధైర్యంగా కొంచెం ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ఇంకా స్పీడ్గా అందరి గుండెల్లోకి కూడా వెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చదువు తీసుకున్నాడు. జై కాంగ్రెస్. రాజమండ్రి పనిచేయడం లేదు. రిబ్బన్ కటింగ్లు, ఫోటోలకు పోజులు ఇవ్వడాలు తప్ప ఏ కార్యక్రమం సక్రమంగా జరగట్లేదు. వికలాంగుల పెన్షన్ల విషయంలో రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. స్మార్ట్ మీటర్ల విషయంలో అదే సందర్భం కనపడతా ఉంది.
ఏదో అమరావతి 4 వీధుల్లో ప్రభుత్వం నడుస్తుందే తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ మేనిఫెస్టోలు కానీ ఏమీ కనపడటం లేదు. ఇకపోతే రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి గారు ప్రకాశం జిల్లా వద్దు, ఒంగోలు వద్దు అని చెప్పి రాజమండ్రిని ఉద్ధరిస్తారని బయలుదేరి వచ్చిన అక్క గత 40 రోజులుగా కనపడటం లేదు. మా దగ్గర ఒక కట్టప్ప ఉన్నాడు, సోమ్ వీర్రాజ్, ఆయనన్నా కూడా నిలదీయట్లేదు. పోనీ పురంధేశ్వరి గారికి ఏమన్నా మాట్లాడటం వచ్చా అంటే అది రావడం లేదు. రైల్వే బోర్డు చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళింది ఢిల్లీలో. ఆవిడ ఏమడగాలి? చిన్నవి అడుగుతూ ఉన్నారు. సౌత్ ఈస్ట్ కోస్ట్ రైల్వే తెచ్చింది మేము. రాజమండ్రికి తెలంగాణ నుంచి జీఎం వస్తాడు, ఆయన పనులు పరిశీలిస్తాడట. భువనేశ్వర్ నుంచి జీఎం వస్తాడు, ఆయన అక్కడ పనులు పరిశీలిస్తాడట. ఇంకెప్పుడు రైల్వే జోన్ పని ప్రారంభిస్తారు? అది కూడా అడగడం లేదు. అది అడగడం కూడా చేత కావట్లేదు. అలాగే స్టీల్ ప్లాంట్కి సంబంధించి కుమారస్వామి గారి దగ్గర ఢిల్లీ వెళ్ళిందంట ఆవిడ. రాజమండ్రిలో ఉన్న ఇండస్ట్రీస్, స్టీల్ ప్లాంట్ని కాపాడాలి. రాజమండ్రిలో స్టీల్ ప్లాంట్ ఉందా? విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది. మరి ఆవిడ ఎలా పనిచేస్తుందో, సోయి ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. బాలకృష్ణ గారికి రాఖీ కట్టడానికి స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళిపోయేంత ఇంట్రెస్ట్ రాజమండ్రి ప్రజల మీద లేదు. పార్లమెంట్లు కన్నా పోతున్నారా అంటే ఎప్పుడు చూస్తున్నారు? వెళ్ళిందే 3 రోజులు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో. ఖాళీగా ఉంటే క్యాంటీన్ దగ్గర దిగడం, వచ్చిన 1-2 రోజులు కూడా క్యాంటీన్ దగ్గర. ఎందుకు రాజమండ్రి ప్రతిష్ట మీరు దెబ్బతీస్తూ ఉన్నారు? ఆనాడు మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు? మరి కట్టప్ప మాట్లాడటం, జనసేన వాళ్ళు మాట్లాడటం, కూటమి వాళ్ళు మాట్లాడటం, మా పిల్ల కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడలేదు. చాలా అన్యాయం జరుగుతుంది మిత్రులారా. ఇకపోతే రాహుల్ గాంధీ గారు అద్భుతమైన వేవ్ తీసుకొచ్చారు మనకి. బీహార్లో కూడా అంగరంగ వైభవంగా కూడా ఓటు అధికార యాత్ర కొనసాగుతూ ఉంది. రాజమండ్రి కోటకొమ్ము సెంటర్లో టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కూడా మేము కొవ్వొత్తులు ర్యాలీ చేశాం. ప్రజల్లో సెంటిమెంట్ బలంగా ఉంది కాబట్టి నాయకులు, జెండాలు, అజెండాలు, వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి మనందరం బలంగా పోదాం. మా దగ్గర మురళి ఉన్నాడు, మేము ఒకటి పెడుతుంటే ఆయన ఇంకో చోట ఇంకో పెడుతూనే ఉన్నాడు. మా మనుషులు కూడా తీసుకెళ్ళి ఆయన మనుషులు కింద చెప్పుకుంటా ఉన్నాడు. కొంచెం కొలందకొండ శివాజీ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, మార్టిన్ గారు కూడా అట్లాంటి కార్యక్రమాలని చేసే వాళ్ళకి మీరు హెచ్చరికలు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా రాజమండ్రిలో పరిశ్రమలు బాగుపడతాయేమో, కార్మికులు బాగుపడతారేమో. అక్కడ జీటీపీఎస్ విద్యేశ్వరం తాళం పడింది, నేను తెరుస్తానని చెప్పి కూటమి నాయకులు చెప్పారు. వేమగిరిలో జిఎంఆర్ పవర్ ప్రాజెక్టు మూతపడింది, తాళం తీస్తూ ఉన్నారు. జీవీకే, జిఎంఆర్, జీటీపీఎస్, నిన్న కాక మొన్న ఆనంద్ ఏజెన్సీ. ఆ రాజమండ్రిలో కార్మికులు రోడ్డున పడుతున్నా, కన్నీళ్ళు వస్తూ ఉన్నా, వీళ్ళకి మాత్రం చావట్ల, అట్లా కడుపులోంచి బాధ రావట్ల. నిన్న అమరావతి ఇలా ఏం జరుగుతుంది ప్రభుత్వంలో చూడడానికి వెళ్తే 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీలు చేసిన కాంట్రాక్టర్లకి ఇప్పుడు ఏళ్ళు డబ్బులు ఇచ్చుకుంటా ఉన్నారు. 2014, 2019లో అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం పాలించినప్పుడు ఈ జగన్ రెడ్డి గారు వాళ్ళ పేమెంట్లన్నీ ఆఫ్ చేశారట. ఇప్పుడు జనాలకి ఇచ్చే సంక్షేమ పథకాల డబ్బులన్నీ ఆఫ్ చేసి వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టులకు వాళ్ళు పేమెంట్లు చేస్తారట. ఖజానా అమరావతిలో అట్ట సాగుతుంటే ఇక్కడ ప్రజలు రాజమండ్రిలో వర్షాలు ఎట్లా ఉన్నాయి, పుష్కరాలు వస్తూ ఉన్నాయి, గోదావరి ఏటిగట్లు కూడా బలహీనంగా ఉన్నాయి. దీనికి ఒక రిమిట్మెంట్ చేయాలి, ఎస్టిమేషన్ తీసుకోవాలి. ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నది ఆ నాలెడ్జ్ కూడా లేదు. సుందరీకరణ పేరుతో బొమ్మలు పూర్తి చేస్తూ ఉన్నారు, ఆ పని పూర్తి చేయలేదు. కాబట్టి రాజమండ్రిలో పరిపాలన కుంటుపడింది. నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. మాకు జేడీ శీలం గారు కొత్తగా రాష్ట్ర ఇన్ఛార్జ్ అధ్యక్షులుగా వచ్చి ఉన్నారు. మా దగ్గర హర్ష్ కుమార్ గారు ఉన్నారు, మార్టిన్ సీనియర్ లీడర్ ఉన్నారు. బలం మన దగ్గర ఉంది. మనం హక్కుదారులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కిరాయిదారులు, నామినేషన్ వేసి పారిపోయేవాళ్ళు వాళ్ళు. మనం హక్కుదారులం కాబట్టి మనం వెనకడికి వేయాల్సిన పని లేదు. పార్లమెంట్లో ప్రశ్నించడానికి రాహుల్ గాంధీ గారు ఉన్నారు. అందుకని నేను మళ్ళీ కూడా నిన్న కూడా మొన్న కూడా ఈ కార్యక్రమాలన్నీ చేపడుతూ ఎంఆర్ఓతో కూడా మేము సమావేశం అవుతూ ఓటర్ లిస్టులు, బూత్ లిస్టులు తీసుకున్నాం సార్. శివాజీ గారు, అన్నగారు, బూత్ వైజ్ కార్యక్రమాలు పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కొంతమంది ఈ ఎవరెవరిని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని చూస్తున్నాం. రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు వస్తే కనుక సక్రమంగా మేము కూడా దాంట్లో సపోర్ట్ చేస్తూ కొన్ని వార్డులు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నది మేము. వాళ్ళు పారిపోయేది పిల్ల కాంగ్రెస్ వాళ్ళు కానీ కూటమి వాళ్ళు తప్ప ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు, నాయకులు మాత్రం కొంత సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా ఏమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ
స్టేట్ కమిటీ వేశారు, అలాగే జిల్లా కమిటీలు వేయటం జరిగింది, అలాగే సెల్స్ కూడా వేయటం జరిగింది. మండలాలకు కూడా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లు వేసాం, కానీ ఇంకా కమిటీలు వేయలేదు. ఎవరైతే మరి మండలాల లేదా గ్రామ కమిటీలు వేయటానికి వీలుగా గతంలో ఆ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మెంబర్స్ తోటి లిస్టు తయారు చేయడం జరిగింది. అవి కోఆర్డినేటర్లకు ఇస్తాం. ఇప్పుడు అవి శివాజీ గారి చేతుల మీదకి ఇవ్వడం జరుగుతుంది. మన ఆల్ ఇండియా ఎన్ఎస్యూ జనరల్ సెక్రటరీ, అలాగే మన స్టేట్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆయన రాజీవ్ గారు వచ్చేస్తున్నాడు. ఆయన దారిలో ఉన్నాడు. ఆయన రాగానే ప్రెస్ మీట్ జరుగుతుంది. ముందుగా గోపాలపురం సంబంధించి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క లిస్టుని మన శివాజీ గారి చేతుల మీదుగా మార్టిన్ లోదర్ గారి కోఆర్డినేటర్ గారు ఆయనకి ఇవ్వాల్సిందే కోరుతున్నాం. 220 మంది గోపాలపురంలో కార్యకర్తలు ఉన్నారు. వారి నుంచి మీరు మండల కమిటీ, గ్రామ కమిటీలు ఇవ్వాల్సిందే కోరుతున్నాం. అలాగే రాజానగరం డాక్టర్ వడయాద్ గారు తీసుకోండి. ఇద్దరు తండ్రి మళ్ళీ జాయింట్ మా నాన్నకి ఇచ్చారంటే మరి ఇబ్బంది అయిపోతుంది. 470 మంది ఉన్నారు. వారిని కూడా ఇది లిస్టు తీసుకుని మండల కమిటీలు, గ్రామ కమిటీలు వేయాలి. అలాగే రాజమండ్రి రూరల్ జేటీ రామారావు గారు, నూట 50 మంది ఉన్నారు. అలాగే రాజమండ్రి సిటీ పట్టాల సీను, ఆరు 650 మంది మనం చూసుకో జాగ్రత్తగా. అలాగే నిడదవోలు నియోజకవర్గం నుంచి భద్రదొర గారు కోఆర్డినేటర్, మురళీ గారు కూడా వచ్చి తీసుకోండి. మంది హైయెస్ట్ మీదే నిడదవోలు. కొవ్వూరు నుంచి రఫీ గారు రాలేదు. నా పుల్లయ్య గారు, సాకా పుల్లయ్య గారు నా జిల్లా ఎస్సీసీఎల్ చైర్మన్. మీరు రఫీకి ఇచ్చి ఆయనకి అందరికి కంప్లీట్ అయిందని చెప్తారు. ఎంతమంది అండి? ఎనిమిది 830 మంది త్వరలో వేసి ఇవ్వమనండి. అలాగే అనపర్తి నియోజకవర్గం నుంచి పాస్టర్ వచ్చారు. ఇద్దరు రండి పర్లేదు. అక్కడ బుల్రెడ్డి గారు కోఆర్డినేటర్, వాళ్ళ బ్రదర్ చనిపోయాడు మొన్న 2 days బ్యాక్. అందువల్ల ఆయన రాలేదు. ఆయన తరఫున మన సోదరులు ఇద్దరు కూడా 35 మంది. అనపర్తి కొంచెం వీక్ అండి అన్నట్టు. డాక్టర్ గారు పికప్ చేయండి. మీరు మాట్లాడతారు తర్వాత ప్రశ్నలు మాట్లాడతారు. అలాగే హరిబాబు గారు ఆయన్ని స్టేట్ కిసాన్ సెల్కి వైస్ చైర్మన్గా వేయడం జరిగింది. ఒకసారి ఎదురుగా రండి సార్. అలాగే బట్టపర్తి రామారెడ్డి ఇదేంటంటే బట్టపర్తి. ఈ లిస్టులు చూస్తుంటే ప్రతి నియోజకవర్గంలోనూ 200 నుంచి 850 మంది వరకు ఉన్నారు. 14, 16, 50 అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క మీటింగ్ పెట్టుకుంటే కూడా హాల్ సరిపోతుంది. దయచేసి
మీ కోఆర్డినేటర్స్ అందరికీ కూడా సార్ ఇప్పుడు లిస్ట్ ఇచ్చారు. ఆ వచ్చినటువంటి 400 మంది 800 మందిలో ఒకసారి మీరు లిస్ట్ చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేయగలిగితే, ప్రతి నియోజకవర్గంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయగలిగితే చాలా బాగుంటుంది ఉద్దేశం. అలాగే సోదరులారా, ఈరోజు మనకు ఒక ఆయుధం దొరికింది, ఓట్ చోరీ. ఓట్ చోరీ అనే ఆయుధాన్ని రాహుల్ గాంధీ గారు పట్టుకున్నారు. ఓట్ చోరీని ప్రూవ్ చేశారు, ప్రత్యక్షంగా ప్రూవ్ చేసి ఇవాళ ఎలక్షన్ కమిషన్ని అలాగే బీజేపీని ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని నిగ్గదీర్చమని నిలదీస్తూ ఉంటే ఏ ఒక్కరు సమాధానం చెప్పకుండా తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ప్రచారాలు చేసి సొంత మీడియాలోని ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని మైండ్ డైవర్షన్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సోషల్ మీడియాలో నరేంద్ర మోదీ గారికి 79 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అది అక్కడ ఆగిపోయింది. ఈవేళ మీరు అబ్జర్వ్ చేయండి, సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ గారి 90 లక్షల పైజీలకు ఫాలోవర్స్ ఉన్నారు ఓన్లీ మన దేశంలో. 140 కోట్ల జనాభాలో సుమారు 1 కోటి మంది ఫాలోవర్స్ ఉన్నారు సోషల్ మీడియాలో. సో మనం పరిగెట్టే సమయం ఆసనమైంది. పక్కన తెలంగాణ లేదంటే ఇలా మన గవర్నమెంట్ ఉన్నటువంటి బెంగళూరు, కర్ణాటక లాంటి స్టేట్లలో బలంగానే ఉంది, పార్టీ మనుగోళ్ళు ఉంది కాబట్టి నడుస్తూ ఉంది. ఇవాళ కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నాం. మన రాష్ట్రంలో చంద్రరెడ్డి గారిని మనం సీఎంగా చూడాలనుకుంటున్నాం. చూడాలి అనుకుంటే సరిపోదు కదండి, మన మీద ఉంది, మన బోధ గ్రంథాల మీద ఉంది. మనమే పనిచేయాలా, మన ప్రచారాన్ని తీసుకుపోవాలి. మన గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యల్లో పోరాడడానికి మొన్నటి వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నుంచి ఒక్క నాయకుడు కూడా, మొన్నటిదాకా ఎమ్మెల్యే చేసినటువంటి ఏ ఒక్కడు కూడా ఈరోజు రోడ్డు మీద లేడు. మనమే ఉన్నాం. అంటే నిన్న మొన్నటిదాకా పదవులు అనిపించి ప్రతిపక్ష హోదా కూడా లేని ఇంచుమించుగా 40% ఓటు శాతం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమైపోయారో కనపడతలేదు. వాళ్ళు కనపడట్లేదు ఏ నియోజకవర్గంలో కూడా. మనం కనపడాలి, మనం ముందుకెళ్ళాలి. మనం సాధించుకోవాలంటే ప్రతి నియోజకవర్గంలోనూ మనకి ఎంతమంది జనాభా ఉంటే దీంట్లో 50% ఆఫ్ ది జనాభాతో మనం మీటింగ్ పెట్టుకుంటూ ప్రతి ఊర్లోనూ 5గురు 3గురు మన కార్యకర్తలు ఉంటే ఆ ఊర్లోనే ఒక్కొక్క సమస్యని ఏ సమస్య వచ్చినా మనకు చెప్పానండి. నియోజకవర్గ స్థాయి కన్వీనర్తో పాటు ఇలా జిల్లా స్థాయికి నాకు అందరూ కలిసి అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పాల్గొని సమస్యలు మనకి ఒక నియోజకవర్గ స్థాయి నాయకులు తెలియాలంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఆ ఊర్లో ఉన్నటువంటి కష్ట సుఖాలని, అక్కడ జరుగుతున్నటువంటి పనుల్ని, అక్కడ అవకతవకల్ని మనం నియోజకవర్గ స్థాయి నాయకులు తీసుకుపోయి ఈ సమస్య మీద పోరాటం చేయాలనుకున్నప్పుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 20 మంది 30 మంది 50 మంది ఎంతమంది ఉన్నాం అది వెళ్ళి ఆ సమస్య మీద పోరాటం చేస్తూ ఉంటే ప్రతి గ్రామంలోనూ మనం ఫోకస్ అవుతాం. ప్రతి గ్రామంలోనూ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఈరోజు ప్రతి సమస్య మీద పోరాటం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని పేరు వచ్చిన రోజున మన గ్రామంలో మనకు కూడా సపోర్ట్ దొరుకుతుంది. గ్రామంలో కనుమరుగ్గా పక్కన తెరచోట ఉన్నటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. ఇవాళ ప్రతి గ్రామంలోనూ 50 నుంచి 100 మంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వాళ్ళని పిలిచేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, వాళ్ళు పలకరించేవాళ్ళు, సమస్యలు పోరాడేవాళ్ళు వాళ్ళు కనపడట్లేదు. మనం గ్రామ స్థాయిలో కనపడుతున్న రోజున ఆ గ్రామం నుంచి కూడా 10 మంది 20 మంది మనకు వస్తారో మనకు గ్రామాల్లో చోటు దొరుకుతుంది. కాబట్టి మనం గ్రామ స్థాయిలో గట్టిగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. కొత్తగా ఇప్పుడు మనం రాజకీయ క్లాసులు పెట్టాల్సిన పని లేదు. రాహుల్ గాంధీ గారు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో, ఎందుకు పార్లమెంటు సజావుగా జరగట్లేదో మీ అందరికీ తెలుసు. ఇందులో మన పాత్ర, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇప్పటికీ 2 దఫాలుగా భారత్ జోడో యాత్ర, భారత న్యాయ యాత్ర 2 చేసి ఇప్పుడు ఓట్ అధికార యాత్ర కూడా చేస్తా ఉన్నాడు. గత 11 సంవత్సరాలుగా భారతదేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి
వాళ్ళ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలలాగా ఈడీ, ఐటీ, సిబిఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలని తన తొత్తులుగా, జేబు సంస్థలుగా మార్చుకొని వాళ్ళకి రక్షణ కల్పించే దానికోసం చట్టాలు మార్చి, కొత్త చట్టాలు రూపొందించి, ఆ ప్రధానమైన ఎన్నికల కమిషనర్ ఎంపికలో సుప్రీంకోర్టు న్యాయమూర్తికి స్థానం లేకుండా వాళ్ళ క్యాబినెట్కి సంబంధించిన సీనియర్ మంత్రిని ఒకళ్ళని పెట్టుకొని 2:1గా అటువంటి ఎన్నికల్ని నిర్వహిస్తూ ఉన్నాడు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ ఇది 18వ లోక్సభ. అనేక దఫాలుగా ఎన్నికలు జరిగినాయి. ఇంత సన్నాసి రకం ఎన్నికలు భారతదేశంలో, జనరల్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగిన పాపాన పోల. ఓట్ల డ్రాఫ్ట్ దగ్గర నుంచి ఫలితాల వరకు ఓట్లు శాతం ఎంత, పోలింగ్ ఎంత, అసలు ఆ గ్రామంలో పోలైన ఓట్లు ఎన్ని, ఆ గ్రామంలో పోలింగ్ శాతానికి చూస్తే అస్థిమ శకాంతం తేడా ఉంటుంది. మా నాయకుడు ఆగస్టు 7వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో బ్రహ్మాండమైన ప్రెస్ మీట్ పెడితే 40 కోట్ల మంది చూశారు మోడీ యొక్క అక్రమాలు. అప్పటి నుంచి పార్లమెంటు ముఖం చాటేశాడు, పార్లమెంటు జరగనివ్వట్లా. అయ్యా నువ్వు ఎందుకు ఎస్ఐఆర్ పెట్టావు? ఎస్ఐఆర్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎప్పుడు పెట్టాలి? ఎస్ఐఆర్ కాలపరిమితి ఎంత? ఏమీ లేకుండా ఎలక్షన్ కమిషను బీహార్లో మోడీ ఓడిపోతే ఇంటికి పోతాడు అనే ఉద్దేశంతో బీహార్ ఆక్సిజన్ మూలంగానే అక్కడ కొన ఊపిరితో కొనసాగుతూ ఉన్నాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ నితీష్ కుమార్ గారు. అక్కడ సవ్యంగా ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఒక్క నెలలో ఒక కలంపోటుతోటి 65 లక్షల ఓట్లు తొలగించితే మన పార్టీ, ఇండియా కూటమి, ప్రతిపక్షాలు బ్రహ్మాండంగా పోరాటం చేసి సుప్రీంకోర్టు తలుపు తట్టి మరలా నువ్వు ప్రమాణ పత్రాలుగా తీసేసావో అవన్నీ కూడా దాంట్లో యాడ్ చేసి ఏదైతే నువ్వు ఓట్లు తొలగించావో బూత్ వైజ్గా కారణాలు చెప్పమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరలా ఆ ఓట్లన్నీ కూడా సవ్యంగా వచ్చిన దాఖలాలు కనపడతా ఉన్నాయి, కొద్దిగా అటు ఇటుగా. ఇంకా ప్రధానంగా ఓటర్ లిస్టులు మిషన్ రీడబుల్, అదే ఆటోమేటిక్గా చెక్ చేసి చెప్పుద్ది. ఆ విధంగా ఫార్మేట్ ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నారు. గతంలో జరిగిన ఎన్నికల గురించి కూడా ఓటర్ లిస్టులు ఇవ్వమని చెప్పి, సీసీ కెమెరాలు ఇవ్వమని చెప్పి, అలాగే ఓటింగ్ పర్సంటేజ్ తెలియజేయమని చెప్పి రకరకాలుగా పోరాడుతా ఉన్నారు. ఏదో ఒక రూపేణ అక్రమ పద్ధతుల్లో కేంద్రంలో అధికారం కొనసాగుతూ ఉంది. నిన్న ఇవాళ హోంమంత్రి అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పాడు, రాహుల్ గాంధీ గారు నేరస్తుల్ని భుజాన కాస్తున్నాడు, కొమ్ము కాస్తున్నాడు. అందుకే మేము 130 అమెండ్మెంట్ అనేది రాజ్యాంగ సవరణ తీసుకొచ్చామని చెప్తా ఉన్నాడు. అయ్యా 11 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తా ఉన్నారు? వాషింగ్ పౌడర్ నిర్మా, ఎవరినో కొన్ని కళంకితులను తీర్చుకోవటం, అందులో ముంచటం, వాడికి క్లీన్ చిట్ ఇవ్వటం, వాడికి అధికార పదవులు చెప్పటం, ఇయే కదా మీరు చేసింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని అంటా ఉన్నారు, మీ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు రామజన్మభూమి కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ మీద కేసు ఉంటే నువ్వు గవర్నర్గా కొనసాగించావు, కేసు మాత్రం అట్టాగే ఉంది. నువ్వు రాహుల్ గాంధీ గారిని అంటా ఉన్నావు. అన్ని పార్టీల్లోనూ ఉన్న వాళ్ళని, ఇతరుల్ని అందరినీ తీసుకొని నీ పార్టీల్లో తీసుకొని నువ్వు బలోపేతం అవుతా ఉన్నావు. ఇప్పుడు మేము ఒకటే ఎజెండా, అయ్యా ఓటు దొంగ గద్దె దిగు అంటున్నాం. ఓటు ఎట్టో కొట్ట అది దాన్ని మనం ఓటు అధికార యాత్ర ద్వారా మనం సవ్యంగా ఒక వ్యక్తికి ఒక ఓటు తీసుకుంటా ఉన్నాం. కానీ మళ్ళీ దొడ్డిదావున మళ్ళీ ఏం చేస్తాయంటే సీట్ చోరు, ఓటు చోరు, అది సీట్ చోరు అంటే 30 రోజుల్లో బెయిల్ కనుక రాకపోతే ఆ సీటు ఖాళీ చేసి వెళ్ళిపోవాలంట. అసలు అభియోగం చేసేవాడు వాడే, జైలు శిక్ష చేసేది వాడే. అసలు ఎట్టా? ఇప్పుడు ఒకటేమో రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, 7 సంవత్సరాల కాల పరిమితి శిక్ష పడితేనే 41A నోటీస్ ఇస్తే సరిపోద్ది అంటున్నారు. ఇప్పుడు శ్రీనివాస ఇక్కడ వేముల శ్రీనివాస్, విజయవాడ మా జిల్లా, రాయ పైకిరా. 7 సంవత్సరాల పరిధి ఉన్నదేమో
41 నోటీస్ ఇస్తే సరిపోద్ది అంటా ఉన్నారు. మరినేమో 5 సంవత్సరాల కాల పరిమితి 30 రోజులు బెయిల్ ఉంటేనేమో పదవి పోద్దంటా ఉన్నారు. ఇది ఎంత కరెక్ట్గా లేదు, వీళ్ళ పాలన కరెక్ట్గా లేదు, దేశం అధోగతి పాలవుతా ఉంది. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు ఎంత, అప్పుడు రూపాయి విలువ ఎంత, ఇప్పుడు రూపాయి పతనం ఎంత, అన్నీ కూడా దేశంలో ఇదంతా అయిపోతుంది. పాపం చంద్రబాబు నాయుడు గారు ఏమీ మాట్లాడలేని వైనం కనపడతా ఉంది. ఈ కేసులు 52 రోజులు రాజమండ్రి స్నేహ బ్లాక్ లో ఉన్నాడుగా, మరి పాపం ఆయనకి మరి ఏం గుర్తొచ్చిందో ఏంటో కానీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వీళ్ళందరూ పాపం అంతరాత్మకి వ్యతిరేకంగా వాళ్ళు ఆర్ఎస్ఎస్ బలపరిచిన సిపి రాధాకృష్ణ గారిని బలపెట్టారో, మనం రాజ్యాంగము, సెక్యులరు, సోషలిస్టు పదాలకి దగ్గరగా కమిట్మెంట్ రాజ్యాంగాన్ని 52 సంవత్సరాలు జేబులో పెట్టుకొని ప్రయాణం చేసిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారికి ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు వైస్ ప్రెసిడెంట్ గా నామినేట్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ప్రజాతంత్రవాదులు, రాజమండ్రి పుర ప్రముఖులు ఆలోచన చేయండి. ఇప్పుడు 40 రోజుల నుంచి మీ ఎంపీ గారు మీ ఊర్లో కనపడతలేదని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. ఆ ఎంపీ గారు ఎక్కడ ఉన్నారో చూసి రాజమండ్రి వరదలకి వాటికి వీటికి బలహీనం పడిపోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా కట్టలు ఎత్తు పెంచాల్సిన అవసరం ఉంది. కేంద్రం నిధులు తీసుకొచ్చి దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. నిధులు తీసుకొచ్చి ఆ దిశగా ప్రయత్నం చేయాలని ఇప్పుడు ఎవరైతే వైకాపా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు ఉన్నారో వాళ్ళకి నైతిక హక్కు లేదు. వాళ్ళు ఎంతసేపు దాచుకో, దోచుకో, పంచుకో ఇదే ఎజెండాలో 3,500 కోట్లు లెక్కర్ స్కామ్ పెద్ద ఎత్తున చేసిన వైద్యం కనపడతా ఉంది. మీరందరూ రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆదివారం నాడు ఆంధ్రజ్యోతిలో భోగాది రాయుడు అని చెప్పి సీనియర్ జర్నలిస్టు వైకాపా మీద బ్రహ్మాండమైన ఆర్టికల్ రాశాడు. అదందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చదవాలని చెప్పి మీకు సవినీయంగా మనవి చేస్తా ఉన్నా. మీ రాజకీయ అవగాహన పెంచుకోండి. మన పోరాట పటిమని మనం రాటు తేలాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో షర్మిలమ్మ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో మనం అంతా జేడీ శీలం గారి కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ కేంద్ర మంత్రి మీకు అందుబాటులో ఉంటాడు. మీ జిల్లాలో, మీ నియోజకవర్గాలు, మీ ప్రాంతాలన్నీ కూడా ఒక బస్సు యాత్ర పెట్టుకొని తిరిగే దానికోసం ఒక ప్లాన్ చేస్తున్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ లాగా 42% రిజర్వేషన్ ఇచ్చేదానికోసం మేమంతా పోరాడుతున్నాం. అలాగే ఏదైతే రిజర్వేషన్ సీలింగ్ ఉందో ఆ సీలింగ్ ఎత్తేసి ప్రైవేట్ కంపెనీల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ 140 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా మద్దతు, సహకారము, మీడియా అందజేయాలని చెప్పి మమ్మల్ని బలోపేతం చేస్తే మేము ప్రజలకి అండగా దండగా ఉంటామని చెప్పి ఈ ప్రాంతీయ శక్తులు ఈ రాష్ట్రాన్ని కాపాడలేవు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఆ పోలవరం ఎక్కడుందో తెలియదు. ఆ పోలవరం కట్టడం మూలంగా రాజమండ్రి భవిష్యత్తు ఏమవుద్దు అని చెప్పి అంధకారంగా ఉంది. రకరకాలుగా ఇప్పటికి కూడా బండ్ అది కుంగిపోతున్నట్టు పేపర్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో మీరందరూ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి సీనియర్లు అందరూ కూడా ఆ పోలవరంలో ఏం జరుగుతుంది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ పోలవరం అది ఎప్పుడు పూర్తవుద్ది, కాలపరిమితి ఉందా లేదా? ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన నాయకులు అందరూ కూడా పోలవరం కావాలంటా ఉంటుంటే బీజేపీ మద్దతు ఒరిస్సాలో ఉన్న బీజు జనతాదళ నాయకులు 2-3 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళి 5 ఎంపీలు ఢిల్లీ వెళ్ళి కేంద్ర జలశక్తి కమిషన్ చైర్మన్ ముందు, కేంద్ర జలశక్తి మంత్రి దగ్గర పోలవరం కట్టడం అన్యాయం, అక్రమం, రాంగ్ డిజైన్ తో కడుతున్నారు అని చెప్పి నానా యాగి చేస్తే 25 మంది ఎంపీలు ఉండి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు, మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అయ్యో తప్పు వాళ్ళ ఆరోపణ అని చెప్పి ఒక్కడ మాట్లాడితే ఒట్టు. ఇదేనా మీకు రాష్ట్రం మీద ఉన్న శ్రేయస్సు? ఇదేనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, షర్మిలమ్మ డిసిసి అధ్యక్షులు ఇచ్చిన పిలుపుని ఈ జిల్లాలో నాయకులందరూ టికెట్ శుద్ధిగా గ్రూపులు అయ్యి ఏమీ లేకుండా అందరూ మనం ఒకటే రాహుల్ గాంధీ గ్రూపు, ఖర్గే గ్రూపు, మనం అందరూ కూడా ప్రజలకు అండగా దండగా ఉండాలని చెబుతూ మా అందరం సంఘటితంగా ఉన్నాం. ఈ జిల్లాలో కాంగ్రెస్ కి పొరవైపు తెచ్చే దానికోసం పెద్దలు మనందరూ దగ్గరికి చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని బ్రహ్మాండంగా ముందుకెళ్దామని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తూర్పుగోదావరి జిల్లా డిసిసి అధ్యక్షులు గారికి, Honorable District Incharge Shivaji sir, DCC President Honorable TK Vishweshwara Reddy sir, respected Martin Luther sir, and our student leader
Patabi ji. So thank you all for inviting me here. So I came for a program in Government Arts College that is against this vote chori. Our leader Shri Rahul Gandhi has exposed the vote chori with concrete evidence. In a press meet, in a press meet he have exposed the vote chori in Mahadevapura Assembly election. In Mahadevapura Assembly during 2024 Parliament election, there were more than 1 lakh fake voters have been added. The rights of the voter were stolen. It's our responsibility of a citizen, it's the responsibility of every voter in the country to protect the democracy of the country. So the country's democracy is under serious threat. The election commission, which is used to be an autonomous body, is no more an autonomous body now. Election commission is behaving like a frontal wing of BJP. Election commission is behaving like a member of BJP. Election commission is supporting BJP in winning elections. Recently in Bihar, they have removed 65 lakh voters without any transparency. Most of them were minorities. So the election commission targeting the voters of India Alliance and Congress party, they are removing the voters from the list and they are adding fake voters in the list, which was exposed with concrete evidence by our leader Shri Rahul Gandhi ji. So we request all the citizens of the country and the students to join this movement vote chori and protect our democratic rights. And the present state government which is running, the present state government is also completely avoiding students' issues. Yesterday I get to know that the state government is investing more amount for a prisoner than a student in a hostel. So this is very shocking that state government is investing more amount to a prisoner than a hostel students in the state, and there is a continuous consumption of drugs. The students are addicted to drugs. The government, the Chandrababu Naidu ji government has failed to control the drugs within the state. So I request the state government to concentrate on student issues and to solve their problems. Thank you for inviting me here. I would like to thank Honorable DCC President sir for inviting me here. Thank you, sir. సార్ ఇప్పుడు కింద ఎంఎస్సీ స్టూడెంట్స్ తోటి సార్ మన రాజీవ్ గాంధీ గారు ఇంటరాక్షన్ అవుతారు. అయిన తర్వాత రోజు మాట్లాడేది ఆయన ఇక్కడ పక్కనే మన అంబేద్కర్ బత్తి సుబ్బారావు విగ్రహాలు ఉన్నాయండి. పక్కనే అంబేద్కర్ విగ్రహం దగ్గర ఫ్లాగ్స్ తర్వాత ఈ ప్లే కార్డ్స్ తోటి నిరసన తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. నేను రోజు మాట్లాడేది కదా. ఈవేళ జిల్లా కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది. అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసిన వాళ్ళ మీద కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటున్నారు. పార్టీకి ఎవరికి నాయకత్వం ఇస్తే వాళ్ళు ఫాలో అవ్వాలి. అలాగే వాళ్ళు ఎవరు ఈ రాజమండ్రి సిటీలో కాదు, ఈ జిల్లాలో ఎవరు ఏ కార్యక్రమం చేసినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అది శత్రువైనా విరోధైనా ఎవరైనా సరే నేను ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతాను. నాకు అటువంటి ఏమైనటువంటి భేదాలు అవి ఏమి లేవు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడమే మా లక్ష్యం. అది ఎవరైతే కానివ్వండి వాళ్ళు కనుక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం పెడితే అందరూ కూడా వెళ్తాం. అతను ఎలాంటివాడైనా ఏమైనా కూడా మేము సపోర్ట్ చేస్తాం. అలాగే అందరినీ కూడా మీరు చేసే కార్యక్రమాలు వచ్చి పార్టీని బలోపేతం చేయాలని చెప్పి కోరుతున్నాం. పత్రికా సోదరులందరూ కూడా మరి కింద ఆయన స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతున్నాడు. అయిపోయిన తర్వాత 10 నిమిషాలు నిరసన తెలియజేసినట్టు అంబేద్కర్ గారు అందరూ కూడా ఒకసారి ఫాలో రండి సార్.